నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా మాదిరి. నువ్వు ఇక్కడికి రావటం ఆ భైరవ్ సింగ్ ముఠాకి తెలియదు కదా? వాళ్ళే నన్ను ఇక్కడికి పంపారు సింహ. ఏమిటి, వాళ్ళు నిన్ను ఇక్కడికి పంపారా? ఎందుకు? అవును సింహ, ఎలాగైనా సరే నిన్ను నా అందచందాలతో వల్ల వేసుకొని వాళ్ళ స్థావరానికి తీసుకురమ్మని నన్ను పంపించారు. కానీ వాళ్ళకు తెలియదు కదా, మన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటాం. చూడు మాధురి, నువ్వు ఉంటున్నది మానవ రూపంలో ఉన్న రాక్షసులతో. నువ్వు నా మనిషివని తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. నువ్వు చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏ అనుమానం రాకుండా నా మనిషిగా నటించాలి. అలాగే సింహ. ఇంకా ఇలా అన్నాను సింహ. మాధురి, మా అన్న వదిలి చంపిన వరకు నువ్వు ఆ గ్యాంగ్ లో ఉండి ప్రతి మూమెంట్ మాకు తెలియజేస్తూనే ఉండాలి మాధురి. సరే సింహ, నువ్వు చెప్పినట్టే చేసి మీ అన్న వదిలిన చంపిన వాళ్ళని చంపాలని, ఆ దేవుణ్ణి నీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది సరే, మనం ఆ తర్వాత పెళ్లి చేసుకొని హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్దామా? లేదు మాధురి, ఊటీ వెళ్దాం. అమ్మో వద్దు, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. మరీ మంచిదేగా, చలి ఉంటే నన్ను నా కౌగుల్లో ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. హలో మిస్టర్ భైరవ్ సింగ్. ఎవడెవరా నువ్వు? నా స్థావరానికి వచ్చే నన్ను పెరిపెట్టి పిలిచంత మునగాడివా? ఏ భైరవ్ సింగ్, సింహ సింహ అంటే నువ్వేనా? మా వాళ్ళని బెదిరించి పెద్ద హీరోల పోజిస్తున్నావట. మాకే ఎదురు తిరిగి అంత దమ్మొచ్చిందిరా నీకు? ఈ సింహ ముందు మాట్లాడితే దుమ్ము లేచిపోయింది. అమ్మాయికులు చంపాలన్నట్టు నాకు లేదమ్మా. రౌడీలు మంటూ రమ్ములు కుత్తుకుంటే రమ్ములు తెగి రక్తం వేరులే పడుతుంది. రే సింహ, నా ముందే నిలబడి నాతోనే సవాలు విసురుతున్నావు. నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. వెళ్ళి ఏ ఆకు రౌడీల్లో, ఏ వీధి రౌడీల్లో బెదిరించుకొని పట్టపోచుకోరా. రే భైరవ్ సింగ్, భయపడ్డావా లేక ఒంటిలో చావు చచ్చిందా? రే, ఈ భైరవ్ సింగ్ని రెచ్చగొట్టుకో, చచ్చిపోతా. భయం అనేది ఈ భైరవ్ సింగ్ కాంపౌండ్ పరిధిలోనే రాదురా. అలాంటిది నాతోనే భయమని మాట్లాడుతున్నావా? నువ్వు ఒంటి చేత్తో 100 మందిని మట్టి కనిపించగల సత్తా ఉన్నవాడ్రా ఈ భైరవ్ సింగ్. అలాంటిది నా ముందే భయమని మాట్లాడుతున్నావా? అసలు ఎవరిరా నువ్వు? ఏం కావాలో నీకు చెప్పు. చెప్పాను కదరా, ఈసిపెత్తరం తమ్మున్నని సింహాన్ని మా అన్న వదిలి చంపిన వారే ప్రాణం కావాలి, చంపించిన వారు తల కావాలి. దాదాలుగా మిమ్మల్ని అంతం చేయడానికి వచ్చిన జయసింహనిరా. మమ్మల్ని పాతి పెట్టగల మనగాడింగా ఈ భూమి మీద అవతరించలేదురా, అవతరించబోడు కూడా. రే భైరవ్ సింగ్, ఇప్పటి వరకు నువ్వు నాకు ఎదురుపడలేదు కదూ, అందుకే నిన్ను ఎదిరించామనగారు అవతరించలేదనుకుంటున్నా. అది నిన్ను అందించడానికి సింహ రూపంలో ఎరుడుగా అవతరించారు రా సింహ. రే సింహ, ఈ భైరవ్ సింహం వస్తున్నాడంటే కైలాసంలో ఉన్న కాలవృతుడైన చెప్పాల్సిందే. నేను చెబితే పదం పోవాల్సిందే.
నీ ఎముకలు సింగపూర్కి పంపిస్తాను. ఏ భైరసింగ్, నేను అందుకున్నాను. ఈ సింహ వస్తున్నాడంటే గుండెలు పగిలి చేస్తారు. నీలాంటి రౌడీలు ఈ సింహాన్ని చూస్తే రక్తం కక్కుని చేస్తారు. రే భైరసింగ్, ఈ కండల్లో ఎదిరించిన వాడిని పడగొట్టగల కలేజా ఉంది. ఈ కొండల్లో ఎంతటి మనుగడైనా పడగొట్టగల దమ్ముంది. ఏ మేషంలో వర్షం ఉంది. ఏ మేషంతో నిలబడ్డ వాడిని పడగొట్టగల పౌరుషం ఉంది. రే భైరసింగ్, ఈ కళ్ళు చూసావా? ఈ కనుగుట్లు ఒక్కసారి ఉరిమానంటే దాంట్లో వచ్చిన ఆవురికే ఈ సగం ఆయు తీరిపోతుంది. ఆయుష్ ఉందనుకుంటే తిరిగి వరలా పారిపో, లేకుంటే ఈ సింహకి ఎదురు నిలువు. సింహ, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళాలంటావు. నేను చూస్తున్నా, ఇది నా ఏరియా. ఇక్కడ అణువణువు నా మనుషులే ఉంటారు. నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తావుతావురా. ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్యుడు ఏ దేశంలోనైనా 12 గంటలు ఉంటాడు. కానీ ఈ సింహ ఈ ఏరియాలో 24 అవర్స్ ఉంటాడు. నువ్వు నీ అనుచరులు ఈ సింహాన్ని టచ్ చేయండి చాలు. రే సింహ, సరిగ్గా మూతి మీద మేసం ఏమో లేదు. అలాంటిది ఈ భైరసింగ్కి ఎదురు గుర్తు పెట్టుకో. నిన్ను నా ఏరియాలోనే కాదురా,